సన్నాసమ్మ అంటే అప్పుడు అన్నది పాపదేవి. అందరు జన్మనామంతో పెట్టిన పేరుతో ఇస్తారు, జన్మనామంతో పేరుతో ఎవరు విలువరు. కానీ జన్మనామాన్ని ఆడబిడ్డ సన్నాసమ్మ నచ్చి ఈ పేరు బాగలేదు, నా ఆడబిడ్డ పేరు మంచిగుండాలని సార్ ఓపారాని అన్నది. బిడ్డ పేరు స్వరూపరాని పేరు పెట్టుకున్న పాపది. మరి నా ఆడి బిడ్డ కావాలి బిడ్డ అటు మాత్రం అనాథ పక్షి. ఇలా ఉంటే వాడపోవడం అప్పుడు అన్న మాత్రం అనగా తొట్టె కట్టింది, దాని దగ్గర పెట్టి నా అడిబిడ్డ పేరు విధానం తొట్టె కట్టిందా? తొట్టె కట్టినవా? తొట్టె చుట్టూ అన్ని పిచ్చి పూలు కట్టి వాళ్ళే పిచ్చి పూలు ఆడబోదు, మంచి పూలు ఆడతారు. అయ్యా నీళ్ళు వచ్చింది అని మేము పిచ్చి చెప్పిగానే శివశ్రీ కావాలంగా కథ కట్టాను వత్తలు పని చేసి కాకపోతే నీ మీద కూడా నా బిడ్డకు చక్కని పాట పాడనమ్మా. పాట పాడన్నావా? నేను పాట పాడితే తీర్థ రాగానే తిప్పుతారు. ఇక్కడ ఉన్నది ఇంటికాడ అన్నోళ్ళు లేచి రావాలి. ఇక్కడ ఉన్నది పోకుండా ఇక్కడ ఉన్నది రాకుంటే రోజు దంచుకో. ప్లాస్టిక్ డోల్ కొడతాను అన్నప్పుడు కొడతావు అన్న చెప్తే ఎట్లా కొడుతున్నావా? అంతేనా? కొట్టు. వియ్యాలో రామ 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 వియ్యాలో రామలిచ్చి రామ వియ్యాలో బ్రహ్మదేవ వియ్యాలో బొమ్మిద సరడ వియ్యాలో బండారి వసు వియ్యాలో భూదేవిని పడ వియ్యాలో బుక్కడారి రమ్మ వియ్యాలో ఒకటి ఒకటి చందమామ రెండు జాముల చందమామ రెండు మొదటి చందమామ 70 జాముల చందమామ చిలికలాల పాడు చిలికలాల కలు చిలికలాల కన్నుమ గట్టలు రాను నడుగురు తీరు దరాతలో తాను నమైన కొన్నకు గౌరమ్మ గజ్జల వద్దనవే గౌరమ్మ అల్లి పిల్లిగాడు బియ్యాలు దొంగెల్లిగాడు బియ్యాలు దొంగెల్లిగాడు బియ్యాలు మిగల కొట్టుడు బియ్యాలు మిగల కొట్టుడు బియ్యాలు తినవ బియ్యలు నాకు పాట వచ్చింది అది పక్క పెట్టేవాడిన. మరి అయ్యయ్యో రాజు వాళ్ళ పాట చక్కడి పాట నా బిడ్డ నేను పడతానని తొట్టెలు పెట్టి పాట పెట్టింది. అయ్యో జోచుదానంద జోచుదానంద శుభనకుందా జోచుదానంద మరి తొట్టలేని బిడ్డను వంట పెట్టింది తల్లి బాబాదేవి. ఇయ్య బిడ్డను బాబా కట్టేనమ్మా వస్త్రతోటి బాలని బాల గొంతుల పోతాన్ని ఆడి చేతులు పెట్టి మరి వాళ్ళ లెక్క ఆడి బిడ్డను దాస్తుంది బాబాదేవి. అట్లా ఒకరోజు ఒక్కరోజు 2 రోజులు వంట అంటే 1 నెల 2 నెలల 3 నెలల పొద్దు గడిచింది. 3 నెలల పొద్దు గడిచినాక
ఆనాడో పాపదేవి అనుకున్నది. మరి అడవిటిన బాబగట్టి నిండి అంటే రేపటికల్లా భగవంతుడు కంట తెరిచి నా కడపన్న కొడుకులో బిడ్డను ఓడిగడతాడు. నా కడుపులో పుట్టిన పిల్లల మీద ప్రేమ ఎక్కువైతే ఆ పిల్లని ఆడబిడ్డ మీద ప్రేమ ఎక్కువ అవుతుందేమో. అవలేని బిడ్డ అయిపోతుంది. మరి అయ్య ఉన్నా లేని దండం అయిపోయాన ఈ బిడ్డ పుట్టుతో పండుగొచ్చి పడాల్సినావా అంటావు నాయుడు. నా కడప బండద్దు నా కడపన కొడుకులద్దు బిడ్డలద్దు నాకు నా ఆడబిడ్డే నా బిడ్డ అనుకుంటా. రేపటికల్లా ఇన్ని బిడ్డలే కదా అత్తమాంసాల ఆట రోజు ఈ బిడ్డ నాకు గంజి సత్య అవతల వారే కదా. నా కడుపు వంటద్దని మాత్రం కడుపు వంట కడుపు ఆశ కొట్టేసుకో. ఇయ్య ముత్తరాసి వాళ్ళల్లా అల్లి వద్ద ఉన్నాయి మరి అమ్మవారి కడపి ఆలోచన తీసేసి నా అక్కడ బండ తని ముద్దరాజు వదల మందు తాగిస్తా. ఇక నా కొడుకులద్దు బిడ్డలద్దు రాదు బిడ్డరాదు బిడ్డనుకున్నాయి. ఇక ముత్తరాసి ముత్తరాసి వాడి తల్లి బాబా ముత్తరాజు వాడాలి. అయ్యా అక్కడ బండద్దు కొడుకులద్దు బిడ్డరాదు నాకు సంతానం అతనే ముత్తరాజులు వాడాలా కన్ను మాత్రం తీసుకొని కడపండకుండా మందు తాగి ముత్తరాజు ఇళ్ళలో అలా తన ఇంటికి వచ్చింది. ఆడిబిడ్డిన బావ కట్టి వచ్చి వాళ్ళు తల్లి మొత్తం ఉన్నది. అప్పుడు విజయ బాబా అడ్డుకొని డొగిలేస్తే మరి ఇతరన్న నమ్ముల రాజ్య పరిపాలన చేస్తున్నారు. అయ్యో అంటే విజయరా అమ్మంట ఉన్నది బాబంట ఉన్నది చిన్ననాటి వాడు అంటే వీటిని 5 ఏళ్ళ భార్య ఎప్పుడు పెరిగిందో ఇన్ని దిల్ల వెళ్తారా బిడ్డ. అమ్మ ఓ నువ్వే అంటే మమ్మీ ఓ నువ్వే అంటే నేను ఎప్పుడు వాడాలి సందు చూసుకొని వాడాలి. నాకు గిరిగిసి పెడతాను సందు దొరకబట్టుకోవాలి. దొరుకుతారండి మమ్మీ నేను డబ్బుడప్పుడు పెద్దవాడిని చేయను చెల్లెను బాగా కూర్చున్నట్టు కురకలే బిడ్డ ఇంటికి పోయి ఆయనతోడు కానీ అట్లా కాదు పెద్దవరి నానాలి నాకు ఒకటి కావాలి. ఏంటిదిరా నాకు వంకర పండు కావాలి. అదే చక్కటి దొరకదా నీకు వాడు ఊరికి నా జోలికి వస్తాండి బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ పెరిగినావు రాదు నిన్న పుట్టి రాసొకమార్తో విద్య లేనమంటే ఇంత వద్దు చదువు లేనమంటే సభలో తున్నపోతే ఏమి లేనప్పుడు ఏమనొకరు ఎనబోతాను. అక్షర జ్ఞానమే తన రక్షణ మార్గం అన్న విద్య నేర్చుకోలే విద్య పెంచుకోవాలి. మరి చదువుకున్న వ్యక్తి చేస్తే చెప్తానని విద్య విద్య లేని వాడు ఈ రోజులలో 2 కన్నునే నీకు అడుగుతామా బిడ్డ నీకు విద్య పూజగా మొదల చదువు సత్తనామని ఇక రమ్మని బిడ్డిన దూరం కొన్ని పలక పలపల చేదికిచ్చి ఆరుంటాడు చారు పుల్లగా ఉంటది ఉరుగు గుర్రెలు అంతే కాదే పంతులయ్యా అందులు కడితే కాదే టీచర్ రా
టీచర్ ఉంటుందా ఆ. అయినా కానీ చదువుకుంటే వస్తుంది చదవత్తది చదివి వచ్చినాక నౌకరు వత్తది నౌకరు వచ్చినాక నీకు పెళ్లి చేస్తావు నాకు పెళ్లి చేసినాక పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినాక వాళ్ళకు పెళ్లి చేస్తావు వాళ్ళకి పెళ్లి చేసినాక ముసల్దానం అవుతావు. ముసల్దాన్ని అయినాక వస్తావు. చచ్చదానికి చదివేందుకే మరి కాదు ఉన్న తీసిన కింద వారేసి నువ్వు చదువుకుంటే నచ్చుడే చదువుకోకుండా నచ్చుడే అంతేనా? నచ్చుడు ఎట్లా తప్పదు ఏ చదువుకున్నాంపా రా విజయం విజయం దొరకొని మరి కమల మన దేదగిచ్చి ఈ ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మా ఈ బాధల బతుకు ఇది ఎన్నడు మానాలుంటాయా బాధిత బతుకులో. అర్రాలంగా కొడుతి ఆ తల్లి కత్తిరించి దేవుణ్ణి దారం చేసి పెరుగులే కడుపులు పడుతుంది. అయ్యో పోరాకై తాగుతున్నారా చిన్నారి తమ్ముడు పొట్టోలే తిరుగుతున్నారా చిన్నారి కాలానికి అమ్మాయ్యా మేకేలు కాడికి రోలులే వచ్చేసి మెత్తల పొద్దు నీరయ్యి కరిగి మరుగు అయ్యో శ్రామయ్యి నీరాలిచ్చేరా చిన్నారి తమ్ముడు చదువుకు దగ్గరైతారో చిన్నారి తమ్ముడు కప్పుతోటి గుప్పి గంతులు వేసి ఓరైతురయ్యి కన్నా ఒళ్ళంటి దుఃఖము తీసి వాళ్ళు ఓటల్లో మీటయ్యేరా చిన్నారి తమ్ముడు బదిలాగా మాడుతున్నారా చిన్నారి పిల్లలు మట్టిని ముద్దలేసి సంజలతో సన్న వేసి గుట్టోలే ఇటుకలు వేసి బండిలా కాడులై వాళ్ళు పోతున్నారా చిన్నారి తమ్ముడు గుడుకోలే కాలుతున్నారా చిన్నారి లింగుడొట్ట కాడ లారి ఎక్కడ కాడ రండి సారు రండి అంటూ నూటు పాలిటు చేసి అయ్యో చిల్లరకై చేతులు యాపేనా చిన్నారి తమ్ముడు చిన్నూడ బతికైపోయినదో చిన్నారి పిల్లలు చదువు సంస్కారం నేర్పని బడి భక్తులు బ్రతుకు తీర్చని అక్షరాలు నేర్చుకొని లక్షణంగా బ్రతుకుతామంటే వాళ్ళు అంత దయ్యం తెలిసిందో చిన్నారి పిల్లల అమ్మాను పాలు చేసిందో చిన్నారి పిల్లల అమ్మని బిడ్డలో కొని అమ్మవారు బాబదేవి అలక మన పర బిడ్డ వెలిగి మన వెంటికి వచ్చేనమ్మ రామరా పల్ల వేడికి వచ్చే రామ దండమోదే చూడవయ్యో రామ పాపదేవి ఓ ఏం వచ్చినావు? నా బిడ్డకు చదువు చెప్పాలని వచ్చిన మరి నువ్వు నాకు దండం పెడితే నీ బిడ్డ కట్టు పెడతా దండం. బిడ్డ మమ్మీ నేను సారుకు నమస్కారం నేను చేస్తాను నోకి మందికి ఎందుకు పెడతాను సారుకు దండం పెడితే వస్తుంది చదువు వస్తుంది వీళ్ళే పెడతారు. సారుకు దండం పెడితే చదువుతారా తెలియదు కానీ వీళ్ళ దండం పెట్టినాం అనుకో పోంగా మనిషికి 5 వెళ్తే ఓట్లో టిఫిన్ అని వీళ్ళ పెడతారు అది ఒక్కరికి ఉన్నది ఆపద మీకు లేదా ఎక్కడ పడితే వాళ్ళు తింటారు మంచిగా తోట అర్ధగంట గంట అయితే వాళ్ళ పర్సులు ఇద్దరు మొఖాన్ని కొడతారు అవన్నీ చెడిపోతాయి ఆయన పత్తి రూపాయలు అదే పట్టు నింపుకోరా అట్లా చూసి పట్టి. సారి పేరు ఏం పేరే ఏం చేస్తారు నమస్తే రంగయ్య ఏయ్, కొల్ల ముద్దుకునే మాటలు కాదు. ఓ మమ్మీ ఓ. ఈ బల్ల చదువుకొని పో నేను ఏంది? సార్ గుట్లు పెద్దగా ఉన్నాయి ఏ గుడ్డే? ఇక కన్ను గుట్లే మరి బొత్తుల కన్నా వాడే. అచ్చుడుతోనే కదా కనిపించినాయి సార్ ఎత్తుంటేది వీటిని చదువు చెప్తే ఏంటి? అమ్మా. నేను పోతాను. సార్ అంటే కింద బరే బరే ఉందా? ఎత్తుంటేది చదువుకోను. మరి బర్రె బర్రె పెట్టి వాడు సార్ రావట్లే. అయితే పనిలోనా మళ్ళా అరే మాకు చెప్పరా మాకు చెప్పిన చదువు బిడ్డగా వచ్చారా ఏడేళ్ల బిడ్డ ఇస్తారు బరా సరుబరాన్ని కన్నా
తండ్రి డాల్ నాయుడు అనుకున్నాడు. అదే ఇది అది ఏం కోసా నా పిన్నం చచ్చిపోయి ఇప్పటికి 7 ఏళ్ళు అవుతాను. 7 ఏళ్ళ బట్టి నేను పొయ్యి మీద గంజు పెట్టుకొని పొయ్యి కింద కట్టెలు పెట్టుకొని ఉప్పు ఉప్పు అది ఊదుకుంటా పోగంత కళ్ళ నిండంగా కళ్ళు మంటలు మండంగా ఇది ఏం వండుకోడు ఏం తిరుడు నా శైలిని కాల్చుకుంటారు నా గంతు నేను దోముకుంటా నా బట్టలు నా బట్టలు అరే మంత్రి ఒక్క మాట నా పెన తెచ్చి 8 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ పొద్దు కడతా 7 ఏళ్ళ బట్టి వారి నా శైలిని కాల్చుకుంటున్నా నేను అన్నం వండుకొని తింటాను. నీ మతం నీ మత్తి నీ బలుపు నీ రోగం కాదయ్యా నీ బట్టలు పెట్టుకోవాలి నువ్వు ఎందుకు అనుకో తినాలి పదమాలు పెట్టుకో నీ కోడలు లేదా నీ కొడుకులు లేదా ఆడికి పోతే 2 కొడుకులు నీ కోడలు పాపదే ఉన్నది పదమాలు కాడికి పోతే నీ కోడలు అన్నవాడి పెట్టదా అంటే అడుచుకోదా కొడుకుల దగ్గర కోడల దగ్గర నువ్వు అంటావు నీ బలపంచి నువ్వు వండుకుంటావు నీ మద వచ్చి నువ్వు వండుకుంటావు నీ కొడుకు లేదా కోడలు లేదా కడుపులు కదా నా బిడ్డ ఉన్నది ఆ మాలకాడి పోయాను పువ్వులు పెట్టి నడుచుకుంటున్నావు అన్నావు నువ్వు అన్నవని నేను పోతా నేను పోతే అవ్వకండి అని ఇష్టం ఉండదు అక్కడ దాని మొక్కలు పిడా అప్పటి అయిపోయిందా పిడొస్తాను కానీ అట్లా కాదు వారి కొడుకుల చేతి అన్నం తిన్నాక కొడదాని చేతి గంజి తాగినాక ఎందుకు రాయి తను భూమి మీద కొడుకుల చేతి అన్నం తిన కొడదాని చేతి గంజి తాగా కొడల చేత గంజి తాగా కొడుకుల చేతి అన్నం తినా కొడుకుల చేతి అన్నం తిన్నాక కొడదాని చేతి గంజి తాకినాక భూమి మీద ఈ తను ఉండేందుకు రేకెందుకు భార్య నా ఈడేమన్నమైందా తోడేమన్నమైందా పెళ్లి మీద లగ్గ మీద మన పేరు కూడా పెళ్ళడిగా పెద్ద పెళ్ళి అయితే పెద్ద పెళ్ళి అంటే 4 పెట్టుకుంటారు ముందర ఒకరు కొనబడతారు ఇంకో దక్కడు కాదురా అది కావాలండి ఇంకా ఛానల్ కావాలి కానీ మరి కత్తి కంకణ కట్టుకురాలి వాళ్ళకు భాషంగా కట్టదు నాకు లగ్గం చేసుకురాలి కానీ వారి నాకు ఇంత అండి పెడితే రాదు అరే నాకు అండి పెడదాన్ని తెలియదు మరి దానికి నేను అంటి పెడతాను చేయకూరి నువ్వు ఎవరికెరక నాకు కోపంతో దానికి నేను అంటి పెడతాను చేసి అనుకో దానికి అనుకుంటున్నాను నాకు తండ్రి పెడతాను చేయదు ఇప్పటి ముసలిపోటు వేకు పడతప్పటి తీయకూడదు ఎందుకంటే అప్పుడు పడతప్పుడు వస్తు అందుకే ఆ ఫోటో చూసి అరే అప్పుడు మంచిగున్నారు అప్పుడు కళ్ళకున్నాడు ఇప్పుడు మొత్తం బాలకు భాషగా కట్టి కట్టి కంకణ కట్టిస్తాను కట్టి కంకణ కట్టుకోవాలి అర్థం చేసుకురా పోయి సరే పోయేస్తాం బాబాగా అయ్యో కాలేజీకి వెళ్ళి కడపేటి చాపే భగవంతుని గుడి అయ్యా పన్నెండు చాపే భగవంతుని గుడి అది ఎవరికైనా భగవంతునితో సమానం అది 100 రూపాయలు నేను వాడు దర్శనం చేసుకుంటూ వస్తాడు అదే 100 జీవులు లేకపోతే బిల్లు ఇవ్వాలంటే సముద్రం అంతే కాలు కావాలంటే కాలు వస్తాయి ఎవరికైనా గుంచుతాయి గుమ్మరులు ఇచ్చేపటికి నేను మీకు ఇస్తున్నా వాళ్ళు పొద్దుగలుస్తారు నేను కూడా పొద్దుగలుస్తా మీరు ఎంత కాస్త ఎంత రాసుకొని రాపోయి 50 రాద్దాం 50 ఖర్చు పెట్టి 500 రాద్దాం ఇవాళ చేతులు పనండి రామ 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 దేవాలయ
జామాయి తోట దాటుకుంటానమ్మా అయ్యా మా ఢిల్లీ నగరం మా రాజుగా డాలంటే మాటగా తిరగడం మర్యాద మాడాలి మాధవ ఎంపేడు తుంపేడు రాకుడు గుందూరు రైకే చింపరాట గుమ్మత్తమ్మడి పెళ్లి గుర్తని మడికొండ ఆవిడ జరగరు అత్తగానే ఆపరం అయిన పత్రి లక్ష్మి వాళ్ళగానే బిడ్డ దుకాణి అంటే దుకుంటారమ్మా అయ్యా మా ఢిల్లీ నగరం మా పప్ప నుండి ఆశపడుతున్నాం అయ్యా అట్లా పప్ప నుండి పెళ్లి సంబంధం పెళ్లి సంబంధం అయ్యా మీ పిల్లల వాళ్ళం అంతే అంతే మీ ఊరెవరు ఎవరయ్యా శ్రీ శిఖరంత నగరం నా పేరు శిఖరంత మహారాజ్ నా భార్య పేరు సీతాలక్ష్మి నాకు ఒకగానొక బిడ్డ నా బిడ్డ పేరు సుకన్య సుక్కున్నట్టున్నావు చూస్తారా చూడండి అయ్యా మరి మీ పిల్లలు కూడా మాకు చూస్తారా ఇదిగో చూసుకో కిందనే గంట కాలేసుకుంటా అంటే మీరు కూడా కింద కాలే బిడ్డ సుఖంగా మరి పిల్లగాను ఊపిరే కలిపితే తర్వాత కలిసి ఉండండి చంద్రుడా కాంతురా జయంతుడే భర్త మనవలు నన్నగాడు ఓరవాడు కూర ఉండడు బుక్కలవాడు 16 వాళ్ళ వేస్త వేయు బలున్నాడు బాబు ఈ బాలను నాకు ఇష్టమే పెళ్లి చేసుకుంటా అంతేనా నేను అడుగుతాం మా పొలం చూస్తారా మీరు బిడ్డ సుఖంగా నష్టాలే కదా కదా ఇక బిడ్డ అంటే సూపర్ సుఖంగా సుక్క ఒక మాట బట్టల చేపల సోకేజ్ బిడ్డ ముందు ఎందుకు నీకేమరుగా ఒక కళ్ళోడు పెళ్లి చేసాం ఆ కళ్ళోడు పెళ్లి చేస్తే మధ్యలో ఉన్నది పోలే చిన్నదారు కాలేరు పల్లె ఇక పెళ్ళి దిగిపోవాలిగా అప్పుడు జీబులే ఇట్లా అంటాను అప్పుడు అభయ చూసి పెళ్లి చేసిన బాబైతే ఆ పొలం మధ్యలో వాళ్ళు అనుకున్నారు ఇక దిగుదా ఇట్లా అంటాను కాలు అంటారు ఏమంటారు ముందుగా నడవాలి అంతే కదా బిడ్డ సుఖంగా ఒకసారి ముందుగా నడు బిడ్డ మీ బిడ్డ మీరేనా మనసులేనారా ఎందుకొరకయ్యా అరే అంగట్లో కొట్టుంది ఇప్పుడు తిప్పిరు నా బిడ్డను ఆ కాలంకెర రెక్కంకెర చూస్తారు నా బిడ్డ కాలంకెరదా రెక్కంకెరదా అంటే ఏమక్కర్లేదు కానీ నీ బిడ్డ ముందు నడవనాడు మంచిగా నచ్చింది ఇస్తా వెనుక నడవ నడుపుకి ఇట్లా నడితే మా ఊళ్ళో బస్సు రేటు పోవాలి లారీ రేటు పోవాలి ఆటో రేటు పోవాలి అరే నడవ నడుపుకి ఇట్లా తిరిగి నడితే అరే ఫుల్ మంచిగా నడుపును ఇట్లా నడితే మా ఊళ్ళో బస్సు రేటు పోవాలి లారీ రేటు పోవాలి అరే నా బిడ్డ అనుకుంటా అనవా బిడ్డ తిన్నాడు బిడ్డ సూపర్ ఉంది సూపర్ అరే
ఇక ఏమి చాలా పొలంలో వస్తాడో పరుచుకోల్లా మన రాజు ముసలోడా ఎందుకంటే మన పెళ్లి చేస్తాం ఒక నీకు ముసలి కదా ఒక పెద్ద మనిషి ముందు పెళ్లి చేస్తాడు ముందు పెళ్లి చేస్తే పొల్ల మంచిగా బతికింది అనుకో అప్పుడు ఏమంటారు అరే పొల్ల అదృష్టం రా పొలాడు మంచుడు దొరికిన కొట్టడు తింటాడు వాడు తాగడు తిరగడు పొల్ల అదృష్టం పొలం మంచుడు దొరికినట్టు ఓకే అదే పొలగాడు తాగబోతూ తిరిగొస్తే పొలం పెట్టినప్పుడు అంటారు లంచ పెద్ద చేసిండు అందరూ తొందరగా ఓ ఇయ్యో స్థలం లంచ కొడుకు చేసిండు ఈ పెద్ద మనిషి లంచ కొడుకు చేసిండు అని పెద్ద మనిషి తిడతారు లేదు పొల్లగాడు పొల్ల తాగుతాడు పొల్ల మంచిగా బతకవచ్చు ఏదైనా మనకి మొదలు వస్తాయి అది వెనక లంచ కొడుకు కిచడి చేసి చేసిన పొల్ల అంటే ఏదైనా మొదలు ఉండాలి అయ్యా ఒక మాట అయ్యా ఏదైనా మొదలు ఉండాలి మాట బాధపడద్దు రాజు పేరు డాల్నాయుడు ఆయనకి ఇదివరకే పెళ్లి అయింది అయింది ఇక్కడ కొడుకు ఒక బిడ్డ బిడ్డ పుట్టాక తన భార్య శాంతినాడు దిగితే అందరూ వెళ్ళకాలం అంతేనయ్యా ఆ ముగ్గురు రాజు నిమ్మలంగా రాజు మంచోడంటే నిమ్మలంగా ఉన్నాడు కానీ ఒక మాట ఏమాట ముగ్గురు విలడగిన బిడ్డనియా ముగ్గురు విలగాల వెలిగిన బిడ్డ అన్నారు ముగ్గురు విలగాల మిగిలిన బిడ్డ ఎత్తే దాన్ని ఏమంటారు మార్వాను ఊరముడు వేదా పేరముడు వేదా నన్ను మార్వారం ఏమంటారు ఎంత కట్టాలి వాడాతారు అనుకుంటా చెప్పరాముడు పోతే వాళ్ళకి వచ్చాక వాళ్ళు పెట్టారు మాత్రం పిల్లలు మరి లగ్గముహూర్తం పెట్టి వాళ్ళు పోతారేమే లగ్గముహూర్తం ఎక్కడ బిడ్డ వాళ్ళు ముగ్గురు పిల్లలకి మారవారం ఏమంటారు మారవారం ఏమంటారు బిడ్డ మారవారమైన మంచిది ఓరాయినా వద్దే నా బిడ్డ నా బిడ్డ మార్వారం పోవద్దు నా బిడ్డ అంతరం అయితే 5 రకాల ఒక 2 చూసుకొస్తా అందము ఆ పెళ్లి రాకవద్దు ఓరాయినా ఈ పెళ్లి చేయకుంటే ఈ పెళ్లి చేయకుంటే ఓట్లు పెట్టి నిలదంతా కుమ్మారోళ్ళ కేసు అవుతుంది వద్దే నా బిడ్డ మార్వారం పోవద్దు నా బిడ్డ పల్లె పిల్లలు నా ఇంటి ముగ్గురు వాళ్ళు అంత కొడుకులారా ఉన్నారా ఇంకా వాళ్ళు అంటారు ఈ సీచురోజులని అవమీండ కానీ పెళ్ళమీండ్రా ఇది గవర్నమెంట్ రోడ్డు నీ ఆకిట్టున్నావు అన్ని పందిట్టున్నావు రోడ్డు మీద ఉన్నావు మరి రోడ్డు మీద ఏమంటావు మరి ఆకిట్లేడు అని నాకు పంది లేడు ఈ పోయి పాడవడం నేను చేసుకుంటా బాబు ఆ పిల్లగాడు ఎట్లున్నా పర్వాలేదు మనమైన వచ్చినే వాళ్ళ దగ్గర బతికాడు బ్రహ్మాండ కాలు మొక్కి తీసుకున్నాము వాళ్ళకి వచ్చినా కాల్పించాను వచ్చిన మధ్య కొట్టిన తప్పైంది నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తానని తీసుకున్నాము తప్పైంది వాళ్ళ కాలు మొక్కి తీసుకురావాలి వాళ్ళు సరే బిడ్డ అరే నా బిడ్డ అయితే లోకం చెప్తా అదే అందుకే